మన కుటుంబ పెద్దలను దూతల ద్వారా ఆహ్వానించడం సముచితం కాదు. భీష్ముడు, ఇది మనం పాండవులకు అప్పగించిన ఆ ఖాండవప్రస్థమేనా అనే శంఖనాదాలు, భేరీనాదాలు మారుమోగాయి. రాజసూయ మహాయాగానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచాడు. సహదేవా, భరతఖండంలోని మహారాజులకు, మహర్షులకు, గౌరవనీయులైన అతిథులందరికీ ఆహ్వానాలు చేరాయా? అందుకు సహదేవుడు, అవునన్నయ్య, మీ ఆజ్ఞ ప్రకారమే దూతలు భరతఖండం నలుమూలలకు బయలుదేరి అందరికీ ఆహ్వానాలు అందించారు. ఈపాటికి హస్తినాపురానికి కూడా ఆహ్వానం చేరి ఉంటుంది. సహదేవుడి మాటలు విన్న ధర్మరాజు, లేదు సహదేవా, మన కుటుంబ పెద్దలను దూతల ద్వారా ఆహ్వానించడం సముచితం కాదు. నకులా, నువ్వు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి పితామహుడు భీష్ముడు, మహారాజు ధృతరాష్ట్రుడు, ఆచార్య ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు వారందరినీ అత్యంత గౌరవపూర్వకంగా స్వయంగా ఆహ్వానించి నా తరపున రాజసూయ మహాయాగానికి తీసుకొనిరా. నకులుడు వినయంగా చేతులు జోడించి, అలాగే అన్నయ్య అని వెంటనే హస్తినాపురానికి బయలుదేరాడు. ఇంతలో హస్తినాపుర రాజసభలో కురుపెద్దలు సభలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఇంద్రప్రస్థం నుంచి వచ్చిన ఒక రాజదూత రాజసభలోకి ప్రవేశించాడు. వినయంగా ధృతరాష్ట్రుడికి నమస్కరించి, మహారాజా, ఇంద్రప్రస్థం నుంచి ఒక శుభవార్త వచ్చింది. అతని మాటలు విన్న అందరూ ఆసక్తిగా అతని వైపు చూశారు. ధర్మరాజు రాజసూయ మహాయాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధృతరాష్ట్రుడు సంతోషంగా, ఇది నిజంగానే శుభవార్త అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో, ధర్మపుత్రుడు రాజసూయ మహాయాగాన్ని నిర్వహించే స్థాయికి చేరుకోవడం మన కురువంశానికే గర్వకారణం అన్నాడు. అంతలో ఒక రాజభటుడు వేగంగా సభలోకి వచ్చి వినయంగా నమస్కరించి, మహారాజా, ఇంద్రప్రస్థం నుంచి యువరాజు నకులుడు విచ్చేశారు అన్నాడు. భీష్ముడు, రా నకులా, నీకు నూరేళ్లు, ఇప్పుడే రాజసూయ యాగం గురించే మాట్లాడుకుంటున్నాం అన్నాడు. నకులుడు సభ మధ్యకు వచ్చి వినయంగా, కురువంశ పెద్దలందరికీ నా ప్రణామాలు అని తలవంచాడు. భీష్ముని వైపు చూస్తూ, పితామహా, నా అన్నగారైన ధర్మరాజు మీ అందరికీ తన ప్రణామాలు తెలియజేశారు. కురువంశ పెద్దలైన మిమ్మల్ని రాజసూయ యాగానికి స్వయంగా ఆహ్వానించి గౌరవపూర్వకంగా ఇంద్రప్రస్థానికి తీసుకునిరమ్మని నాకు ఆజ్ఞాపించారు. నకులుడి మాటలు విన్న భీష్ముడు చిరునవ్వుతో, ధర్మపుత్రుడు తన పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. విదురుడు చిరునవ్వుతో, ఎంతైనా పాండురాజు కుమారుడే కదా, ఆ సంస్కారం, ఆ వినయం ఎక్కడికి పోతాయి? ద్రోణాచార్యుడు, పెద్దలను గౌరవించడం నిజమైన రాజధర్మం. ధర్మపుత్రుడు దానిని ఎప్పుడూ మరవడు. ధృతరాష్ట్రుడు, మమ్మల్ని దూతద్వారా కాక తన సొంత సోదరుడ్నే పంపి ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భీష్ముడు చిరునవ్వుతో, ధర్మపుత్రుడి ప్రేమను, గౌరవాన్ని మనం కూడా గౌరవించాలి అని గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెంటనే రాజభటులు సభలోకి వచ్చారు. భీష్ముడు, వెంటనే ఇంద్రప్రస్థానికి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి, ఆలస్యం జరగకూడదు. రాజభటులు, చిత్తం పితామహా అంటూ నమస్కరించి వెళ్ళిపోయారు. మరుసటి రోజు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, విదురుడు, కృపాచార్యుడు, ఇతర కురుపెద్దలు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. వారితో పాటు కురువంశస్థులు, సైనికులు, పరివార సభ్యులు కూడా ప్రయాణమయ్యారు. కొంతసేపటి ప్రయాణం తరువాత నకులుడు రథాన్ని నెమ్మదిగా ఆపాడు. భీష్ముడి వైపు చూస్తూ చిరునవ్వుతో, పితామహా, ఇదే ఇంద్రప్రస్థం అన్నాడు. నకులుడి మాటలు విన్న కురుపెద్దలందరూ అటువైపు చూశారు. భీష్ముడు, ఇది మనం పాండవులకు అప్పగించిన ఆ ఖాండవప్రస్థమేనా? భీష్ముని మాటలు విన్న విదురుడు, అవును పితామహా, అదే ఖాండవప్రస్థం. ఇప్పుడు ఇంద్రప్రస్థంగా
భరతఖండానికే తలమానికంగా నిలిచింది. విదురుడు అలా అంటుండగానే భీష్ముడు నెమ్మదిగా ఇంద్రప్రస్థాన్ని చూస్తున్నాడు. విశాలమైన రాజప్రాకారాలు, ఆకాశాన్ని తాకే గోపురాలు, తెల్లని మేఘాలను తాకుతున్నట్లు కనిపిస్తున్నాయి. అద్భుతమైన రాజభవనాలు ఆ నగర సౌందర్యాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. ఇంద్రప్రస్థ వైభవాన్ని చూసిన భీష్ముడు కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయాడు. పాండు ఈరోజు బ్రతికి ఉండి ఉంటే తన కుమారులు నిర్మించిన ఈ వైభవాన్ని చూసి ఎంతో ఆనందించేవాడు. కొన్ని క్షణాలు అందరూ ఇంద్రప్రస్థ వైభవాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత ప్రయాణం కొనసాగింది. కొద్దిసేపటికే ఇంద్రప్రస్థ మహాద్వారం వారి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఎత్తైన రాజగోపురాలు, రంగురంగుల తోరణాలు స్వాగతం పలుకుతున్నట్లు కనిపించాయి. నగరంలోకి వారు ప్రవేశించగానే శంఖనాదాలు, భేరీనాదాలు మారుమోగాయి. ప్రజలందరూ ఆనందంగా పుష్పవర్షం కురిపిస్తూ కురుపెద్దలకు ఘన స్వాగతం పలికారు. ఆ ఘన స్వాగతాన్ని చూసిన ధృతరాష్ట్రుడు ఆసక్తిగా, విదురా, ఇంద్రప్రస్థం ఎలా ఉంది అని అడిగాడు. విదురుడు చుట్టూ చూస్తూ, ఇంద్రప్రస్థం చూసిన కొద్దీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది. విశాలమైన రాజవీధులు, ఇరువైపులా అందమైన ఉద్యానవనాలు పుష్పవాటికలతో అలరారుతున్నాయి. అక్కడక్కడ స్వచ్ఛమైన తామర పుష్కరిణులు నగర సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రతి రాజవీధి విశాలంగా, అత్యంత శుభ్రంగా నిర్మించబడింది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నిర్మించిన విశ్రాంతి గృహాలు అత్యంత సుందరంగా ఉన్నాయి. ఎటు చూసినా ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు ఇంద్రప్రస్థ వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ప్రతి భవనం బంగారు కిటికీలతో, ముత్యాల, మణిమాణిక్యాల అలంకరణలతో మెరిసిపోతోంది. వీధులన్నీ సుగంధ పరిమళాలతో ఆహ్లాదంగా నిండి ఉన్నాయి. ప్రజలందరూ ఆనందంగా కురుపెద్దలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదిగో ఎదురుగా కనిపిస్తున్నదే ధర్మరాజు రాజప్రాసాదం. విదురుడి మాటలు విన్న కురుపెద్దలందరూ ఆ అద్భుతమైన రాజప్రాసాదాన్ని చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికే కురుపెద్దలు రాజప్రాసాదానికి చేరుకున్నారు. ఆ అద్భుతమైన రాజప్రాసాదాన్ని భీష్ముడు చూస్తూ ఉండిపోయాడు. నకులుడు వినయంగా, పితామహ, రాజప్రాసాదానికి చేరుకున్నాం అన్నాడు. ధర్మరాజు కురుపెద్దలకు ఎలాంటి ఘనస్వాగతం పలికాడు? తదుపరి భాగంలో తెలుసుకుందాం.